విద్యార్థులకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అట్లాగే ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు ఇస్తూ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇవి అన్నిటినీ మనం సాధించుకోవాలనుకుంటే ఖచ్చితంగా పీడిఎస్ ఉద్యమంలో ఉండి పోరాటాల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు కామారెడ్డిలో జరిగేటటువంటి పీడిఎస్ జిల్లా మహాసభను విజయవంతం కొరకు ఆర్మూర్ నుండి పీడిఎస్ నాయకత్వం బయలుదేరుతూ ఉంది బస్సులో. కనుక అక్కడికి ఈ మహాసభకు సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా జరగబోతూ ఉంది. ఆ బహిరంగ సభలో కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నరసన్న గారు, అట్లాగే మన పార్టీ సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అన్న కానీ, అట్లాగే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేసుకొని రేపటి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇవాళ ఉద్యమాల బాటకు మీరందరూ కూడా నాయకత్వం వహిస్తారని చెప్పి సిపిఎం మాస్ పార్టీగా మనం విప్లవాభినందనలు తెలియజేస్తాం. ఈరోజు పీడిఎస్యు కామారెడ్డిలో జరగబోయే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూర్ ఏరియా కమిటీగా కామారెడ్డికి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. ఈరోజు బహిరంగ సభ, రేపు ప్రతినిధుల సభ. ఈ యొక్క సభలో కావచ్చు, ఈ యొక్క మహాసభకు ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్యే గుమ్మన్ నరసన్న గారు, అట్లాగే మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సార్ గారు కావచ్చు, లేదా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల కార్యదర్శి ప్రభాకర్ అన్న, అట్లనే సహాయ కార్యదర్శి రామకృష్ణ అన్న కావచ్చు, జిల్లా నాయకులు దేవరామన్న, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పృథ్వన్న, అనిల్ అన్న గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మహాసభలో కావచ్చు, ఈ యొక్క మన బహిరంగ సభలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏవి కూడా నెరవేర్చలేదని మనకు అర్థమవుతూ ఉన్నది. విద్యారంగంలో ఎక్కడ చూసినా సమస్యలు కుప్పలుగానే ఉన్నాయి. వెంటనే వీటిని పరిష్కరించాలా, లేదంటే ఖచ్చితంగా ఈ మహాసభలే ఈ పోరాటానికి పునాది అయితే ఇది ఖచ్చితంగా బుద్ధి చెప్తాయని